10 ఏళ్ల కారు పార్టీ ఏలుబడిలా ప్రజల బతుకులు ఏం మారలేదనుకుంటే ఇప్పుడు షై సర్కారు ఏలుబడిలా కూడా ఏం మారలేదట. మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలని షై పార్టీని అధికారంలోకి తెస్తే ఏం మారలేదట. పాపేదోతి ఏడున్నది అంటే పరిసిన దగ్గరే ఉన్నదన్నట్టున్నదట. అట్లే వాళ్ళన్నారే బాలన్న అంటారా ఈయనరి. అయ్యా మెదక్ ఎంపీ రఘునందన్ రావు సారు ఇక చెప్పుర్రి. 10 సంవత్సరాల పైశాచిక పాలనలో టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ ఎట్లయితే రైతుల్ని అర్ధరాత్రులు అరెస్ట్ చేసి మల్లన్న సాగర్ లాంటి ప్రాజెక్టుల పేరిట రైతులకు బేడీలేసిరో అదే రీతిలో ఇవాళ ముఖ్యమంత్రి మారిండు, మా ప్రభుత్వం మారింది, ప్రజా పాలన వస్తుందని ఆశిస్తున్నటువంటి ప్రజలకు ఏం మిగిలిందంటే ఇన్నరా ఈ కమలయ్య ఏమంటున్నాడో, మార్పు రావాలే కాంగ్రెస్ కావాలని కాయిస్గా ఓట్లేసి షై పార్టీని అధికారంలోకి తెస్తే తుంటెత్తేసి ముద్దెత్తుకున్నంత పని అయిందట. మార్పు 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 అనుకుంటే చాలా పెద్ద మార్పే వచ్చిందట. ఒక జెండా పోయి 3 రంగుల జెండానైతే వచ్చిందట. అన్నదాతల బతుకుల్లో మాత్రం మార్పు రాలేదనుకొచ్చుండు. మిమ్మల్ని నమ్మి కూడా మెదకు ప్రజలు ఓట్లేసి ఎంపీగా గెలిపించుకున్నారు. అప్పట్లో దుబ్బాక ఎమ్మెల్యే కూడా ఎక్కువ దినాలు లేరు, ఏమెలుగా పెట్టింది లేదు. మీరు ఎమ్మెల్యేగా గెలిచినాక దుబ్బాక ఏం మారింది సారు? అదట్లుంటే ఎంపీగా గెలిచి ఇన్ని నెలలు అవుతుంది, మెదక్లో ఏం మార్పు వచ్చింది సారు? మీరు గెలిచిన మెదక్కు దుబ్బాకు ఏం ఫాయిదా లేదు. కాంగ్రెస్ ఏలుబడిలకు వచ్చినందుకు తెలంగాణ రాష్ట్రానికి ఏం లాభం లేదు. మీరు ఇట్లా మాట్లాడే మాటలతోనే ఓదుగాలది పీర్లేవది, ప్రజలకు ఏం అక్కేరుండదు. ఇప్పటికైనా అట్లా పొద్దువోడు బంద్ చేసి చేతల్లా చూపెట్టి మెదక్ జిల్లాను ఎంపీ అయిన తమరు మెరిపియకపోయినరు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.